హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? సో ఈరోజు షేర్ మార్కెట్ అనేది నిఫ్టీ 50 సో 170 చేంజ్ అంటే ఆల్మోస్ట్ 172.35 పాయింట్స్ కరెక్షన్ అయింది చూడండి. సో చాలా డ్రాస్టికల్గా మనకు డౌన్ఫాల్ వచ్చింది. సో ఇది వేరియస్ రీజన్స్ ఉన్నాయి. సో ఆ రీజన్స్ కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతానికి చూసినట్టయితే ఇది చూడండి ఎంత డ్రాస్టికల్గా 172.35 అంటే టూ మచ్. సో ఇంత టూ మచ్ పడిపోయింది. 22,781 నుంచి వెళ్ళి ఈ రేంజ్లో పడిపోయింది. సో ఇది కామన్ అప్ అండ్ డౌన్ అవుతుంటే, బట్ ఒక్క రోజులో ఎంత అంటే 22,794 అనేది హైయెస్ట్. సో 52 వీక్ హై, లో వచ్చేసి 18,000. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఈ రేంజ్కి వచ్చారంటే మంచి ప్రాఫిట్లో ఉంటారు. ఓకేనా? సో 50 కంపెనీస్ నిఫ్టీ 50లో ఏమేమి రిలయన్స్ చూడండి 65 పాయింట్స్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి, భారత్ ఎయిర్టెల్ అన్ని టాప్ కంపెనీస్ లాస్లో పోయినాయి. ఐటీసీ, ఎల్ఎన్టీ, మారుతి సుజుకి 300 హైయెస్ట్ లాస్. మారుతి సుజుకి ఉంది 300 పాయింట్స్ అంటే నాట్ ఎ జోక్. 167 సెకండ్ హైయెస్ట్. అల్ట్రాటెక్ సిమెటర్, ఏషియన్ పెయింట్ 45. సో నేను ఆల్రెడీ ఏషియన్ పెయింట్లో వేసినాను, అది ఎంత పోయిందో. సో నెక్స్ట్ 56 నెస్ట్లో కూడా నేను ఇన్వెస్ట్ చేసినాను, ఇది కూడా బాగానే పోయి ఉంటుంది నాది. ఎల్ఎన్టీ, మైండ్ స్పేస్, టెక్ మహీంద్రా. సో ఓవరాల్గా ఇట్లా చూసుకుంటే మనకు చాలా కంపెనీస్ నెగిటివ్లో వెళ్ళినాయి. సో ఎందుకు నెగిటివ్లో వెళ్ళినాయి, ఏం ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అయినాయి ఇవాళ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో దీంట్లో మన పోర్ట్ఫోలియో కూడా చూద్దాం, ఒకసారి అనలైజ్ చేద్దాము. హోల్డెక్స్కి వెళ్తే ఓకే 91 పాయింట్స్ ఓవరాల్గా నేను ఇవాళ లాస్ట్లో ఉన్నా. సో నాకు ఎక్కడెక్కడ మైనస్ వచ్చింది, ఇండియన్ రిన్యూవబుల్ ఎనర్జీ. సో హైయెస్ట్ లాస్ పర్సెంటేజ్ చూద్దాం. హైయెస్ట్ లాస్